సిన్హా అని ఒక సీనియర్ మోస్ట్ బత్తాయి కూడా ఒకడు ఉంటాడండి నార్త్ ఇండియాలో. సో బెంగళూరులో ఒకానొక చోట ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే కొంతమంది గణపతి బొమ్మని నెత్తిన పెట్టుకుని గలాటా చేయడానికి రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసులు అడ్డగించి వాళ్ళు బొమ్మని కింద పడేసేలా ఉన్నారని చెప్పి తీసుకెళ్ళి లోపల పెట్టారండి. ఇది బొమ్మని సేఫ్గా తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టారు. ఇది ఒకనొక పోలీస్ వాళ్ళు. దీనికి ఆఖరికి మన ప్రధాన బేవకూఫ్ గారు ఉంటాడు చూసారా, ప్రైమ్ మోరాన్ అని ఒకడు ఉంటాడు. ఆ బేవకూఫ్ గారు కూడా మా దేవుడిని అరెస్ట్ చేశారు. బ్రెయిన్ తక్కువ ఎదవలా లేకపోతే ఏం ట్రై చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళ పండుగలు వస్తే ఇంత బేవకూఫ్ ఎందుకు తయారవుతారు? వై కాంట్ దే బీ అ లిటిల్ మోర్ హ్యూమన్ లైక్ అని అనిపించింది. దీనికి ఆల్రెడీ ఆన్సర్ ఉందండి. దర్ ఇస్ ఇట్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. మొత్తం వీడియో ఉంది. వీళ్ళేమో ఒక స్క్రీన్ షాట్ తీసి దొంగ నాటకాలు ఆడతారు ఇట్లాంటి బత్తాయిలు. వీడు ఒక్కడే కదండి, రిషి బగ్రి అనే ఒకడు, ఈ రైట్ వింగర్స్, ఈ హిందుత్వ గజకొక్కలు మొత్తం లిస్ట్ మొత్తం అంతా దీన్ని తెగ ప్రమోట్ చేసి, చూసావా సిద్ధరామయ్య కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఇలా. అసలు విషయం ఎవరికి అవసరం లేదండి. తెలిసినా సరే ఏం కాదు, మా నెరేటివ్ ఏది ఉందో అదే నడుస్తుంది. మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ వీణా జైన్ అనే ఆవిడ మొత్తం ఫుల్ వీడియో పెట్టింది. ఓకే, దర్ ఆర్ మెనీ ప్లేసెస్ యూ కెన్ ఫైండ్ దిస్. వీళ్ళు ఈ గలాటా మధ్యలో ఈ జనాలు ఈ విగ్రహాన్ని కింద పడేసేలా ఉన్నారు. పోలీసులు, వీళ్ళు మాత్రం హిందువులు కదండి, పోలీసులు హిందువులు కదా, వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్లి లోపల పెట్టారు. ఎందుకంటే దీనికి విగ్రహానికి డ్యామేజ్ అయితే ఇంకా పెద్ద గొడవ చేస్తారు వీళ్ళు. చూసావా దేవుడిని అవమానపరిచారు అని. తెలుసు కదా మన పనికి మళ్ళీ సన్నాసుల సంగతి. ఎక్కడ ఏది నొప్పి పెట్టాలో తెలియదు వాళ్ళకి. ఏది పడితే అది నొప్పి చేసుకుంటూ ఉంటుంటారు. అసలు విషయాలు మాత్రం లైట్ తీసుకుంటారు. ఇది చూడండి, ఇది చూసి చెప్పండి. కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా వాళ్ళ దేవుడిని ఇలా ట్రీట్ చేస్తాడా? అదండి జరిగిన విషయం. ఇలా ట్రీట్ చేస్తాడు వాళ్ళ దేవుళ్ళని. దీనికి ఏ గాడిద కొడుక్కి అంటే మనోభావాలు హర్ట్ అవ్వవు. ఇంకోటి చూడండి, ఇది చాలా చిన్న మీకు తెలుసు కదా, మీరు చూసిన వాళ్ళు డైరెక్ట్గా చూసిన తెలుసు కదా, ఎక్కి తొక్కి కాళ్ళతో తొక్కి పచ్చడి చేసి ఇదే మీ దేవుళ్ళని ట్రీట్ చేసేది. వీళ్ళందరూ భక్తులేనండి. వీడెవడు ఇతర మతస్థులు కాదు, వేరే వాళ్ళు కాదు, వీళ్ళందరూ వీళ్ళే. ఇంకో వీడియో చూడండి. ఏ నీచాదముడికైనా ఒకరికైనా మనసు హర్ట్ అవ్వట్లేదు? అయ్యో మా దేవుళ్ళని ఇలా తొక్కేస్తున్నారు, పచ్చడి చేస్తున్నారు. చేసేవాళ్ళు అందరూ హిందువులేనండి. చేసేవాళ్ళు అందరూ హిందువులే. ఇతరులు ఎవరు వచ్చి వీళ్ళని చేయక్కర్లేదు. వీళ్ళ దేవుళ్ళని వీళ్ళే చేసుకుని అసలు ఏమాత్రం మనోభావాలకు హర్ట్ అయ్యే విషయం లేని చోట అమ్మో మా దేవుళ్ళకి అన్యాయం జరిగింది, మా దేవుళ్ళకి అన్యాయం జరిగిందని ఎదవ ఏడుపులు ఏడుస్తుంటారండి. సో వీళ్ళని మరి ఏ చెప్పుతో కొట్టాలో, మరి ఎందుకులే చెప్పులతో కొట్టడం అని చెప్పి వీళ్ళని అసహించుకుని వదిలేయాలో నాకైతే అర్థం కాదు. దీస్ ఆర్ మై ఓన్ సిటిజన్స్ కదా, హౌ కెన్ వి డీల్ విత్ దిస్? సరే వాళ్ళ బొమ్మల్ని ఎలా చెదకొట్టుకుంటున్నారు, బట్ వాట్ ఇట్ దిస్ డూ అండి? దీనికి ఏంటి అసలు? దీనికి అంత పెద్ద సీన్ ఎందుకు? ప్రధానమంత్రి కూడా దీని గురించి ట్వీట్ చేశాడు, మరి వీడియో చేశాడు కానీ, బట్ అతను కూడా రియాక్షన్ ఇచ్చాడు. కొంచెం అన్న ఇంగితం ఉండద్దా? కొంచెం తోడితో మర్యాద రఖి అంటారు కదా, పొజిషన్ కన్నా కొంచెం ఇంగితం ఉండి చావాలి కదా. మా దేవుడిని అరెస్ట్ చేశారు అని అనగానే పబ్లిక్లోకి వచ్చి మరుగుతా ఉన్నారు. నా డౌట్ ఏంటంటే వీళ్ళకి భయం పట్టుకుందండి. వీళ్ళ చావు దగ్గర పడిపోయింది. వీళ్ళ మెంటాలిటీ కానీ వీళ్ళ ఐడియాలజీ కానీ చావుకు దగ్గర పడినట్టుంది. సో ఎక్కడ ఏది హర్ట్ అవ్వాలో, దేనికి హంగామా చేయాలి, దేనికి చేయకూడదు అనేది పట్టించుకోవట్లేదండి.